హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిద్ధు క్రియేషన్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం లావెండర్ అండ్ గోల్డ్ శారీకి డిజైన్ ఎలా వేయాలో చూద్దాము. దానికి కావాల్సినవి రింగ్స్ ఇవి తీసుకోవాలి. తర్వాత ఈ రౌండ్ బీడ్స్ తీసుకోవాలి. రౌండ్ బీడ్స్ తీసుకున్న తర్వాత దీనికి కావాల్సింది 10 నెంబర్ నీడిల్, 10 నెంబర్ నీడిల్ తీసుకోవాలి. లేయర్స్ సిల్క్ థ్రెడ్ కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్టార్టింగ్ పాయింట్ అనేది కొంగు వైపున తీసుకొని ఇలా మనం ఎప్పుడు చూపిస్తాం కదండి, అలానే లాక్ వేసుకోవాలి. ఫస్ట్ 2 లాక్లు అనేవి వేసుకోవాలి. ఫస్ట్ ఒకటి వేసుకున్నాను, తర్వాత రెండో లాక్ కూడా ఇలానే వేసుకోవాలి. 2 లాక్లు వేసుకున్న తర్వాత మనం కుచ్చు కోసము మనం ఎన్ని చైన్స్ అయితే వేసుకుంటామో అన్ని చైన్స్ వదిలిపెట్టుకోవాలి. నేనైతే 8 చైన్స్ వేస్తున్నాను. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 చైన్స్ వేస్తున్నాను. 8 చైన్స్ ఇలా వేసిన తర్వాత ఇక్కడికి పట్టుకొని ఎక్కడికైతే అందుతుందో అక్కడి దాకా ఇలా పట్టుకొని లాక్ అనేది వేసుకోవాలి. ఈ లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సింగిల్ చైన్ ఆర్ 2 చైన్స్, సింగిల్ చైన్ సరిపోతుంది, చైన్ వేసుకొని తర్వాత ఇంకొక లాక్ అనేది వేసుకోవాలి. ఇలా ఎక్కడికైతే అందుతుందో అక్కడే లాక్ వేసుకోవాలి. ఇంకా కొంచెం ముందుకు లాగి వేసినా కానీ వెనక్కి లాగి వేసినా కానీ వెనక్కి లాగి వేస్తే గిన లూజ్గా ఉంటుంది, ముందుకు లాగి వేస్తే చీర మొత్తం కుచ్చుగా అనిపిస్తుంది, అంత నీట్గా అనిపించదు డిజైన్ వేసినా కానీ. కాబట్టి ఎక్కడికైతే అందుతుందో అక్కడి వరకే పట్టుకొని లాక్ అనేది వేసుకోవాలి. ఇలా లాక్ వేసుకున్న తర్వాత ఇలా థ్రెడ్ని ఇలా పైకి లాక్కొని ఒకటి రింగ్ బీడు, ఇంకొకటి రౌండ్ బీడు, 2 ఇలా పెట్టుకొని ఇలా వాటి హోల్ మధ్య నుంచి నీడిల్కి మధ్యలో ఇలా బీడ్స్కి ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ దారంని ఇలా మొనకు తగిలించుకొని ఇలా లోపలికి యాడ్ చేసుకొని బీడ్ లాక్ అనేది ఇలా వేసుకోవాలి. బీడ్ లాక్ వేసుకున్న తర్వాత ఎక్కడికైతే అందుతుందో అలానే అక్కడి దాకా ఇలా పట్టుకొని లాక్ అనేది వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత ఇంకొకటి సింగిల్ చైన్ వేసుకొని ఇంకొక లాక్ కూడా వేసుకోవాలి పక్కనే. ఇలా లాక్ వేసుకున్న తర్వాత మన శారీ ఇట్లా ఇదైతే రైట్ సైడ్, ఇక్కడ టర్న్ చేస్తే ఇది ఉల్టా సైడ్ అవుతుంది. ఈ ఉల్టా సైడ్ని ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా చీర అనేది ఇట్లా రివర్స్ చేసి ఇట్లా పట్టుకోవాలి జాగ్రత్తగా. ఇట్లా పోగులు జారిపోకోకుండా నీట్గా పట్టుకుంటూ 2 చేతులతో, ఒక చేత్తో నీడీలు, ఒక చేత్తో ఈ దారం అనేది పట్టుకొని ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనము డబుల్ క్రోషా అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఇష్టం ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే 11 వేస్తున్నాను, ఎందుకంటే మనకు డిజైన్లో 9 పూసలు ఉన్నాయి. 3mm బీడ్స్ పైన హాఫ్ క్రోషాతో యాడ్ చేసినవి కాబట్టి మనము 11 క్రోషాలు అనేవి తీసుకుంటున్నాము. ఇలా మన లాస్ట్ వీడియోలో డబుల్ క్రోషా ఎలా వేయాలో వీడియో తీసి పెట్టాను. ఎవరైనా చూడకోకుంటే, మన ఛానల్ని విజిట్ చేయకోకుంటే అవి కూడా చూడండి. అవి చూస్తే ఈ డిజైన్ ఈజీగా వస్తుంది వేయడానికి. కాబట్టి ఫస్ట్ అవి చూడండి. అదే ప్రాసెస్సే రింగ్ పైన ఇప్పుడు మనం వేస్తున్నాము. రింగ్ పైననే డబుల్ క్రోషా వేస్తున్నాం. పై పక్క కింది వైపున 2 వైపులా వస్తుంది ఈ డిజైన్ అనేది. ఫుల్గా ఉంటుంది డిజైను, హెవీగా. ఇది పెళ్ళికూతురు చీర కాబట్టి ఈ డిజైన్ చాలా హెవీగా ఉంటుంది. మీలో ఎవరైనా కడప డిస్టిక్ వాళ్ళు ఉంటే వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా కడప డిస్టికే.
చూద్దాం ఎంతమంది ఉన్నారో కడప డిస్టిక్ నుంచి ఈ వీడియో చూసేవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకోకుండా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మరికొంతమంది ఇలాంటి వీడియోస్ చూసి నేర్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మీరు చూస్తూ అలానే వెళ్ళిపోకుండా లైక్ అనేది చేయండి. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 ఇంకొకటి 11 వేసుకోవాలి. క్రోషాలు 11 వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడికైతే అందుతుందో అక్కడికి ఇలా ఈ చైన్ ఉంది కదండి, ఈ చైన్ మధ్యలోకి కొంచెం లోపల వైపుకే లాక్ వేసుకోండి ఇక్కడికి. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి ఇంకొక లేయర్ వస్తుంది కాబట్టి అప్పుడు పూర్తిగా ఫిల్ అయిపోతుంది. కాబట్టి ఇలా లాక్ వేసుకుని తర్వాత ఇట్లా రైట్ సైడ్ శారీ అనేది తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఫస్ట్ పైన ఎలా అయితే వేసామో అలానే డబుల్ క్రోషాలు అనేవి ఇలా స్టార్ట్ చేసుకోవాలి. అటువైపున 11 డబుల్ క్రోషాలు అనేవి వేసుకున్నాం కదండి, ఇటువైపు కూడా సేమ్ అదే ప్రాసెస్, డబుల్ క్రోషాలు వేసుకోవాలి 11 వచ్చేలాగా. మనకెందుకంటే 2 సైడ్స్ ఈక్వల్గా రావాలి కాబట్టి డిజైన్ అటువైపు 11 ఇటువైపు 11 వేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ పైన 3mm బీట్స్ అనేవి అటువైపు 9 ఇటువైపు 9 వస్తాయి, అప్పుడు అందంగా ఉంటుంది చూడడానికి డిజైన్. కాబట్టి సేమ్ వచ్చేలాగా వేసుకోవాలి. కొంచెం ఇరుగ్గా అయినా కానీ వేసుకుంటే గిన డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా వేసుకుంటూ పైన ఒకసారి నీడిల్ పైనకు వేసుకొని మళ్ళీ కింద వైపు నుంచి రింగ్ మధ్యలో నుంచి తీసుకోవాలి. మధ్య నుంచి దారం అనేది వేసుకొని నీడిల్ పైన ఇలా తీసుకొని లాక్ అనేది వేసుకోవాలి. మళ్ళీ పైన ఒకసారి కింద ఒకసారి ఇలా వేసుకుంటూ డబుల్ క్రోషాలు అనేవి వేసుకుంటూ వెళ్ళాలి. మీలో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే గిన, ఈ డిజైన్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే గిన కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మీ వీడియోస్ కావాలనుకుంటే కూడా తప్పకుండా డిఎం చేయండి. ఇలా చూసుకోండి ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 9th క్రోషా అయిపోయింది. ఇదొకటి 10 మొత్తం మనకు కావాల్సినవి ఏంటంటే 11 క్రోషాలు తీసుకోవాలి. ఇంకొకటి 11 ఇలా 11 క్రోషాలు వేసుకొని తర్వాత లాక్ అనేది వేసుకోవాలి. నార్మల్గా స్టార్టింగ్లో లాక్ ఎలా వేసుకుంటామో అలానే ఇలా 2 నాట్ల మధ్యలో ఇక్కడ నీడిల్ని దూర్చి అక్కడ లాక్ అనేది వేసుకోవాలి. ఇలా ఇలా పైకి 2 క్రోషాలు వస్తాయి, 2 క్రోషాల మధ్యలో ఈ దారం అనేది ఇలా తీసుకోవాలి, అప్పుడు లాక్ అనేది పడుతుంది. చూడండి ఇలా మొత్తం శారీ మొత్తము ఇలా వేసుకుంటూ వెళ్ళాలి రింగ్స్. తర్వాత ఇంకో లేయరు దారం తీసుకొని 8 లేయర్స్ ఆపోజిట్ కలర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 3mm బీడ్స్ గోల్డ్ కలర్వి అలా ఉంటాయి, 3mm సైజు. ఆ బీడ్స్ని నీడిల్కి ఇన్సర్ట్ చేసుకొని తర్వాత ఆ థ్రెడ్ సహాయంతో అవి యాడ్ చేసుకుంటూ సింగిల్ క్రోషాతోనే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని యాడ్ చేయాలంటే గిన మామూలుగా మనము 11 క్రోషాలు అనేవి వేసుకున్నాము కాబట్టి అటువైపు ఒక క్రోషా ఇటువైపు ఒక క్రోషా వదిలేసుకొని తర్వాత నుంచి బీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. కాబట్టి 9 బీడ్స్ అనేవి వస్తాయి. అలా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి బీడ్ ఎక్కించుకొని తర్వాత బీడ్ లాక్ వేసుకొని తర్వాత ఇంకొక బీడ్ అనేది యాడ్ చేసుకుంటూ అలానే శారీ మొత్తము వేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ కింది వైపున
తర్వాత పైవైపున కూడా వేసుకోవాలి. నేను మీకు చూపించడం కోసము ముందే వేసి పెట్టాను. ఫస్ట్ ఒక వైపున అయిపోయిన తర్వాత ఇంకో వైపున కూడా స్టార్ట్ చేసుకోవాలి. అలానే 9, 9, 18 కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఎన్ని వచ్చాయి బీడ్స్ అనేవి. అవన్నీ వేసుకున్న తర్వాత చూడండి ఫైనల్గా డిజైన్ అనేది ఎలా వచ్చిందో. రౌండ్ అటువైపు ఇటువైపు రెండు వైపులా వేసాను. వేసిన తర్వాత డిజైన్ అనేది ఇంత నీట్గా వస్తుంది. కుచ్చు కట్టిన తర్వాత డిజైన్ ఇలా ఉంటుంది. ఈ డిజైన్కు 800 నుంచి 1200 దాకా ఛార్జ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.